పత్రిక ఎవరు రాశారు? మొత్తం 14 పత్రికలు. అయ్యా అర్థం కాల ఏమని? పైన ఉందిగా అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అని ఉందిగా. మీ దాంట్లో లేదా? ఉందా లేదా? ఉందా అన్నిట్లో? ఇంకొకటి, నేనైతే హృదయపూర్వకం నమ్ముతున్నా పౌలు గారే రాశాడని. ఎందుకనంటే ఒకసారి చివరి అధ్యాయం తీయండి, 13వ అధ్యాయం. అదే బైబిల్ కాలేజీ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్లో పెడతారనమాట. ఈ లెక్చరర్స్ కూడా ఒక ఆయన ఒక అభిప్రాయం చెబుతాడు, ఇంకొక ఆయన ఇంకొక అభిప్రాయం చెబుతాడు. అదేదో అంటుంటారే, ఎదురేసి తన్నుకొని మీరే తన్నుకొని సామంటారా అని. తాంబూలాలు పంచి తన్నుకొని సామంటారంట. ఏం పంచి? తాంబూలాలు పంచి తన్నుకొని సామంటారంట. అట్నే బైబిల్ కాలేజీలో వాళ్ళు కూడా డిగ్రీలు చదివి వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఇది ఆయన అట చెప్పాడు, ఈయన ఇట చెప్పాడు అని నా అభిప్రాయం ఇది అంటుంటారు, కానీ ఫైనల్గా తేల్చి చెప్పరు. అందుకనే సేవకులు కూడా కన్ఫ్యూజ్లో ఉంటారు, ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా. ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారంగా నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నానంటే 13వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. 22, 23 చదవండి. మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను అన్నాడు. అంటే నేనే వ్రాసాను అన్నాడు. గనుక హెచ్చరిక మాట సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నాడు. ఆ తర్వాత మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మును చూసేదను. డౌట్ క్లియర్ అయిందా? తిమోతి గురించి వేరే వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు. తిమోతి గురించి ఎవరికి అవసరం? తిమోతి ఎవరి దగ్గర పెరిగాడు? తిమోతి గురించి అయినా తీతు గురించి అయినా ఎవరు రాశారు పత్రికల్లో? పౌలు గారే. ఒక సందర్భంలో తిమోతి కనపడలేదని నాకు చాలా బాధ వేసింది, అందుకని నా తలలో ఉండలేదన్నాడు. గుర్తుందా మాట? తిమోతి కనపడలేదు అందుకని నేను బాధపడ్డాను అన్నాడు. ఇప్పుడు అంటాడు ఈ పత్రికలో, మన సహోదరుని తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చిన అతనితో కూడా వచ్చి మిమ్మును. తిమోతిని కూడా తీసుకొని వెళ్ళే ఆ వ్యక్తి ఎవరు? బర్నబానా? పేతురు గారా? ఎవరు? పౌలు గారే. అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచేద్దాను. మీ పైన నాయకులైన వారందరికీ, పరిశుద్ధులకు అందరికీ నా వందనములు. ఇటలీ వారు మీకు ఈ స్థలాలన్నీ తిరిగింది ఎవరు? మీ పైన నాయకులు ఉన్న వారిని జాగ్రత్త చేయండి, వాళ్ళకి గౌరవించండి అని చెప్పింది. ఈ మాటలన్నీ రాసింది ఎవరు అంతకుముందు పత్రికల్లో? పౌలు గారే. ఈ మాటలను బట్టి నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నా. హెబ్రీ పత్రిక కూడా ఎవరు రాశారు?